న్యాయ అన్వేషణ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. పేరుకేమో ప్రపంచ యాత్రికుడు, కానీ అతని ప్రపంచం మొత్తం మన తెలుగు రాష్ట్రాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ప్రస్తుత కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఏ పెంట పంచాయతీ జరిగినా కానీ అందులో మొదటగా తలదూర్చి దొబ్బులు తినేది మాత్రం మన అన్వేషణే. నా అన్వేషణ పూర్తి పేరు అన్వేష్ చిన్ని. ఇతను విశాఖపట్నంకు దగ్గరలోని బీర్మిలిలో జన్మించాడు. ఇతని తండ్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. ఇతని తల్లి హౌస్ వైఫ్ గా ఉంటుంది. ఇతను 1992 సంవత్సరంలో జన్మించినట్టుగా చెప్పుకుంటూ ఉన్నాడు. ఇతను విశాఖపట్నంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ట్రావెలింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ట్రావెలింగ్ అండ్ టూరిజం లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ఇతనికి గ్రాడ్యుయేషన్ చేస్తున్న టైంలోనే మ్యారేజ్ అయ్యి ఒక కూతురు కూడా ఉన్నట్లుగా సమాచారం ఉంది. ఇకపోతే అన్వేష్ 2018 సంవత్సరంలో నా అన్వేషణ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశారు. ఈ ఛానల్ క్రమక్రమంగా ఎదుగుతూ ప్రస్తుతానికి ఆ ఛానల్ కు 2M కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇతనికి ముఖ్యంగా ఆఫ్రికాలోని అతిపెద్ద పర్వతమైనటువంటి కిలిమంజారో పర్వతపైకి ఎక్కి అక్కడ ఇండియా ఫ్లాగ్ ని ఎగురవేయడం ద్వారా చాలా మంచి పాపులారిటీ అనేది వచ్చింది. ఇతను ఇప్పటి వరకు దాదాపుగా 85 కంటే ఎక్కువ దేశాలను తిరిగా అని చెప్పుకుంటూ ఉన్నాడు. అక్కడ దేశాలను ఎక్స్ప్లోర్ చేస్తున్నా అనే నెపంతో అక్కడ ఉండే అమ్మాయిల పైన పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటాడు. ఇకపోతే రీసెంట్ గా సినిమా చూడకుండా హరిహర వీరమల్లు సినిమా రివ్యూ చెప్పడం, అంతేకాకుండా ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ ఇన్ఫ్లుయెన్సర్ ను వాళ్ళ ఆట పట్టించడం, అంతేకాకుండా గరికపాటి, ద్రౌపది, సీతాదేవి లాంటి వాళ్ళ పైన నెగిటివ్ కామెంట్స్ చేసి రీసెంట్ గా వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఆంధ్ర మరియు తెలంగాణలో అన్వేష్ పైన చాలా వరకు కేసులు నమోదు అవుతున్నాయి. అంతేకాకుండా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు కూడా ఇన్స్టాగ్రామ్ కు అన్వేష్ యొక్క పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏది ఏమైనా తాను ఏది చెప్తే అదే నిజం అని ఫాలోవర్స్ అంతా గుడ్డిగా నమ్మి తనను సపోర్ట్ చేస్తారో అని పిచ్చి పిచ్చిగా వీడియోస్ చేస్తున్న అన్వేష్ కు దగ్గరలోనే సమాధానం చెప్పే టైం మాత్రం దగ్గర పడింది అని తెలుస్తూ ఉంది.